అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. స్పిరిచువల్ కోచ్, ట్విన్ ఫ్లేమ్ కోచ్. డియర్ ఫ్రెండ్స్, మనకేం జరగబోతుందో ముందే తెలిసిపోతుంది అన్నమాట. ట్విన్ ఫ్లేమ్ కాన్షియస్‌నెస్ అనేది అందరికి ఒకేలాగా ఉంటుంది. కాకపోతే కొంతమంది బయటికి ఎక్స్‌ప్రెస్ చేయరు. సో, నేను ప్రతి ఒక్క వీడియోలో ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా కాబట్టి దీన్ని మీకు చెప్పగలుగుతున్నానన్నమాట. మీకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అవేకెనింగ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా కాబట్టి ఎవరికైతే నిజంగా కావాలో, ఇంకా నేను ఇన్ఫర్మేషన్ డీప్‌గా తెలుసుకోవాలి అనుకుంటున్న ఎవరెవరైతే ఉన్నారో మీరు జాయిన్ అవ్వండి. ట్విన్ ఫ్లేమ్ ఈ యొక్క జర్నీలో మనం ఎవ్రీథింగ్ బయట నుంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఆకాశం, భూమి, ఎవ్రీథింగ్, సూర్యుడు, చంద్రుడు, మన యొక్క ట్విన్ ఫ్లేమ్, మన యొక్క పేరెంట్స్, ఎవ్రీథింగ్ బయట నుంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఇక్కడ దేర్ ఈస్ నథింగ్ ఔట్ సైడ్. మనకి పేరెంట్స్ నుంచి చాలా ప్రెషర్ ఉంటుంది. ఒకవేళ మీరు కానీ మ్యారేజ్ కానీ అంటే మీకు మీ యొక్క ఫ్యామిలీ నుంచి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఏదో ఒక విషయంలో కావచ్చు. నిజానికి అక్కడ ఆ పర్సన్ వల్ల కాదు, లేకుంటే పేరెంట్స్ వల్ల కాదు. అది మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్. ఇక్కడ మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ అవేకెన్ అయ్యామంటే ఇంకా సబ్‌కాన్షియస్ మైండ్‌తో మనకు అవసరం లేదు. మనమే సబ్‌కాన్షియస్ మైండ్ కాబట్టి అది సెపరేట్ పార్ట్ కాదు మనలో. మనమే సబ్‌కాన్షియస్ మైండ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇదే సబ్‌కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అండ్ సబ్‌కాన్షియస్ మైండ్ 2 కూడా కలుస్తాయి కాబట్టి మనం అవేకెన్ అవుతాం. లేకపోతే అవేకెన్ అవ్వలేం. సో, ఆల్రెడీ మనం అవేకెన్ అయ్యున్నాం. ఇంకా మనలో ఒక పార్ట్ కాదు సబ్‌కాన్షియస్ మైండ్. మనమే సబ్‌కాన్షియస్ మైండ్. మనమే కాన్షియస్ మైండ్. ఎవ్రీథింగ్ ఒకటే. ఆ ఒక్కటే కాన్షియస్‌నెస్. ఇక్కడ కాన్షియస్‌నెస్ అంటే ఒక అవేర్‌నెస్. ఆ ఒక్కటే నేను. ఆ ఒక్కటే నేను. ఇక్కడ నేను అనే పదం స్వార్థపూరితమైన పదం కాదు. నేను అంటే ఒక అవేర్‌నెస్. నేను అంటే ఒక కాన్షియస్‌నెస్. ఈ ఎరుక మనం కలిగి ఉంటే మనకు చాలు. అండ్ ఇంకొకటేంటంటే ఈ యొక్క ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మెయిన్ రోల్ ప్లే చేసేది ఎవరంటే ఫెమినిన్ ఎనర్జీ. సో, ఫస్ట్ ఫెమినిన్ ఎనర్జీ డిసైడ్ అవ్వాలి. నేను ఇది చేస్తాను. నేను ఈ వర్క్‌లో నేను ముందుకు వెళ్ళగలుగుతాను. నేను డిసైడ్ అయ్యాను. అక్కడ వర్క్ లేదు. అక్కడ నిజానికి వర్క్ లేదు. అక్కడ వర్క్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే దాని మీద మనం ఫోకస్ పెడుతున్నామా లేదా? ఇక్కడ ఫోకస్ అంటే మనం ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వినండి. ఫెమినిన్ ఎనర్జీ గురించి చెప్తున్నాను. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనం ఎక్స్‌ట్రా బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ బాధ్యతలు తీసుకున్నాం ఇన్ని రోజులు. చాలా అంటే చాలా ఇన్నర్ వర్కే చేసాము. సో, మనం సెలెక్ట్ అయిపోయాం ఇంకా. మనం సెలెక్ట్ అయిపోయాం. మనం అన్నీ నేర్చేసుకున్నాం. కానీ ఫెమినిన్ ఎనర్జీ తనలో ఏదైతే తను ఇంకా దాస్తుందో, ఇంకా ఏదైతే మన ఫెమినిన్ ఎనర్జీకి తెలిసిపోతుంది. నేను ఇంకా దీన్ని దాస్తున్నాను. నేను ఇంకా దీన్ని హైడ్ చేస్తున్నాను. నేను ఇంకా దాచిపెట్టుకుంటున్నాను. సో, దీనివల్ల నాకు ప్రాబ్లమ్ అవుతుంది అనేది మనకు అనిపిస్తుంది అన్నమాట. సో, మీకు దాన్ని మీరు దాచుకోకుండా మీరు ఎంత ఫ్రీడమ్‌గా అయితే ఉండగలుగుతారో అంత ఫ్రీడమ్‌గా మీరు ఉండటానికి ట్రై చేయండి. డబ్బు పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పబ్లిక్‌లో మాట్లాడటం అంటే ఇష్టం. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇష్టం. కానీ మీరు భయపడుతున్నారు. ముందుకు రాలేకపోతున్నారు. పబ్లిక్‌లో ఒక దాని గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు. ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఇంట్లో వాళ్ళకి చెప్పండి. నాకిలా మాట్లాడాలని ఉంది. నేను దీంట్లో ముందుకెళ్ళాలని ఉంది. సో, ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఆ విధంగా అన్నమాట. లేకుంటే ఏదైనా ఒక కోర్స్‌ని చేయాలనుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళకి ఫ్రీగా చెప్పండి. నాకు ఇలా చేయాలని ఉంది. నాకు ఈ బిజినెస్ చేయాలని ఉంది. ఇంట్లో ఫ్రీగా చెప్పండి. పేరెంట్స్‌కో, హస్బెండ్‌కో, వైఫ్‌కో ఫ్రీగా చెప్పగలగాలి. చెప్పి దాంట్లో మీరు ముందుకెళ్ళండి. సో, హైడ్ చేయొద్దు. ఇంట్లో వాళ్ళకి దాచొద్దు. లేదు ఇది దాచాల్సిన విషయం అనుకుంటే దాచండి. తర్వాత మనకే అర్థమైపోతుంది. అది ఎప్పుడు బయటపడాలో ఆ టైంలో బయటపడుతుంది. నిజానికి అది బయటపడాల్సిన అవసరం లేదు. అక్కడ మనం ధైర్యంగా ఉన్నామా లేదా అనే విషయం గురించి అది తెలియచేస్తుందన్నమాట. ఫైనల్‌గా చెప్పేదేంటంటే మీకే కానీ భయం, వర్రీ, టెన్షన్స్ కానీ ఉంటే ఇంట్లో వాళ్ళకి ఫ్రీగా చెప్పుకోగలిగితే చెప్పుకోండి. దాంట్లో మీరు ముందుకు వెళ్ళటానికి ట్రై చేయండి.